జూబ్లీస్లో ఏం జరుగుతోంది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతున్నది? అసలు గెలిచేదే మేము, మా దరిదాపులో కూడా ప్రత్యర్థులు లేరని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడతా ఉన్నారు? ఆ భయపడుతున్నారనే విషయం కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? అసలు ఏం జరుగుతూ ఉన్నది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత హడావిడిగా రకరకాల పనులు చేస్తూ ఉన్నది, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నది? ఈ అంశాలన్నీ కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలబోతా ఉన్నది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీకే తెలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీనే గుర్తించింది, అధికార కాంగ్రెస్ పార్టీనే గుర్తించింది. దీనికి చాలా అంశాలు ఉన్నాయి. దాన్ని ప్రభావితం చేసే అంశాలు, దాన్ని రూఢిపరిచే అంశాలు చాలా ఉన్నాయి. మేము చాలా మంచి పనులు చేసినాం, ఈ 2 ఏళ్లలో చాలా అద్భుతంగా పనిచేసినాం, మేము ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్పి వాళ్ళు ముందు నుంచి కూడా చెప్పుకుంటా ఉన్నారు. కానీ అదే పని చేసినామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీనే జూబ్లీహిల్స్లో మొత్తం కేబినెట్ అంతా కూడా మోహరించింది. ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క వార్డు కేటాయించి కంప్లీట్గా ఆ వార్డుల్లో వాళ్ళని ప్రచారం చేయాలి. ఎలక్షన్ ప్రచారం అయిపోయే రోజు దాకా, ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ప్రచారం చివరి రోజు ఉందో 9వ తేదీ, ఆ రోజు వరకు కూడా ఎవరు అక్కడి నుంచి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి దాటిపోవద్దు, అక్కడనే ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చిండు నిన్న. సో ఇవాళ ఇంకొక వార్త బయటకు వచ్చింది. అదేంటి అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారు, 2-3 రోజుల్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. అంటే ఎందుకు ఇంత హడావిడిగా మరి మహమ్మద్ అజారుద్దీన్కి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది? మంత్రి పదవి ఇస్తారనే వార్త ఎట్లా బయటకు వచ్చింది? వాస్తవానికి రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నది. సో మంత్రి పదవి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే అంశం కాబట్టి దాదాపు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం అయితే అట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు, దాదాపు జరిగే అవకాశాలు కూడా లేవు. కానీ ఒక వార్త బయటకు వదిలేరు, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని చెప్పేసి ఒక వార్త బయటకు వదిలేరు. అంటే దీని ఉద్దేశం ఏంది, దీని వెనకాల ఏమున్నది అనేది మనం ముందు చెప్పుకుందాం. అట్లాగే కొద్ది రోజుల క్రితమే అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఎమ్మెల్సీ ఇస్తున్నామని ప్రకటన చేశారు. కానీ ఏంటిది అది? ఆల్రెడీ ఒక కోర్టులో ఉన్నటువంటి అంశం, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, దాసో శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే వాటికి పోటీగా తీసుకొచ్చేసి అమీర్ అలీకి, కోదండరామరెడ్డికి ఇచ్చేసి వీళ్ళు అప్పుడు సినిమా నడిపించారు. సో అది సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత అమీర్ అలీని పక్కకు పెట్టేసి మళ్ళీ కోదండరాం పేరుని అట్లాగే అజారుద్దీన్ పేరుని వీళ్ళు సిఫారసు చేశారు. కానీ అవి కూడా వచ్చే పరిస్థితి లేదు, అది కూడా రాదు. అమీర్ అలీకి ఎట్లయితే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కిపోయిందో పదవి, సేమ్ అజారుద్దీన్కి కూడా ఈ పదవి వచ్చే పరిస్థితి లేదు. అజారుద్దీన్కి కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చే పరిస్థితి లేదు, రాదు కూడా. ఎందుకంటే కోర్టు ఉన్నది, కోర్టు క్లియర్గా చెప్తా ఉన్నది. సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ సందర్భంలో చాలా కీలకమైన కామెంట్ చేసింది. ఇట్లా ఎట్లా ఇస్తారు మీరు అది అని చెప్పేసి, వాళ్ళని ఏ విధంగా నియమించారని చెప్పి అప్పుడే సీరియస్ అయింది. సో అప్పుడు వాళ్ళ పదవులను రద్దు చేసింది కోదండరామరెడ్డిది, అమీర్ అలీది. సో ఇప్పుడు అజారుద్దీన్కి కూడా అది వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితిలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఎట్లా వస్తుంది? రాదు, వచ్చే అవకాశమే లేదు. రేవంత్ రెడ్డి నేను జిజ్జుకు కోదండరామరెడ్డికి ఇప్పిస్తాను పదవి, ఎవరేం చేస్తారో చూస్తా అని చెప్పి మాట్లాడారు. కానీ అది సుప్రీంకోర్టులో హర్డిల్స్ దాటుకొని అదంతా అయిపోయి దాని మీద అప్పీల్స్, సింగిల్ బెంచ్లు, డివిజన్ బెంచ్లు దాటుకొని వాళ్ళ పదవి వచ్చేసరికి ఈ 5 ఏళ్ల కాలమే అయిపోతుంది కావచ్చు. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మిగిలిన 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. సో అట్లాంటిది అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, అజారుద్దీన్ బకరా చేసిర్రు ఫస్ట్ టైం. ఇప్పుడు సెకండ్ బకరా ఐటము మంత్రి పదవి. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఆగమేఘాల మీద ఎలక్షన్ కోడ్ ఉండంగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నామని ప్రకటించాల్సి వచ్చింది? అంటే దానికి వెనకాల చాలా పెద్ద రీజన్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామని భయపడ్డది. ఇదేదో ఆరోపణ కాదు, ఇంకోటి కాదు. ఆ వార్త బయటికి రావడం వెనుక ఉద్దేశమే అది. వాళ్ళు భయపడ్డారు కాబట్టే అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తున్నదని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ వ్యక్తుల నుంచి, సెక్షన్ ఆఫ్ మీడియా నుంచి బయటకు లీక్లు వదిలేరు. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనారిటీల ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఆ ముస్లిం మైనారిటీలు అందరూ నిజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా? ఇప్పుడు మళ్ళీ ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నది, క్యాండిడేట్ను పెట్టలేదు. సో ఈ 2 కాంగ్రెస్ పార్టీ అంటే మైనారిటీ ఓట్లన్నీ కూడా గత ఎన్నికల్లో 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వరకు కాంగ్రెస్ వైపే పడ్డాయి. ఇటు ఎంఐఎంకు పడ్డాయి, అటు కాంగ్రెస్కు పడ్డాయి. ఎంఐఎంకు పడని చోట కాంగ్రెస్కు పడ్డాయి. సో ఇట్లా ఈ 2 పార్టీల మధ్యలోనే ఉన్నాయి. సో అట్లా అదే ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు కూడా ఓట్లన్నీ కూడా, మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడాలి. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో పరిస్థితి అట్లా లేదు. మైనారిటీలందరూ కూడా, ముస్లిం మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, ఎంఐఎంను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎంఐఎం చెప్పిన మాట వినే పరిస్థితి అక్కడ ఎక్కడ కనిపించలేదు, ఏ కోశాన కూడా కనిపిస్తలేదు. వాళ్ళందరూ కూడా, ముస్లిం మైనారిటీలందరూ కూడా ఇటు కాంగ్రెస్ పైన, అటు ఎంఐఎం పైన చాలా ఆగ్రహంతో ఉన్నారు.
మనం తీసుకొచ్చిన మన ఛానల్లో ఉన్న చాలా బయటలలో వాళ్ళ ఉంటుంది, వాళ్ళైతే ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారో మన బయటలో కూడా చూడొచ్చు, అందులో ఉంటుంది, వాళ్ళు మాట్లాడిందే ఉంటుంది. ఇందులో చాలా అంశాలున్నాయి. ఒకటి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముస్లిం వ్యక్తికి ఏ పదవి లేదు. ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఏదీ లేదు ఇప్పటి వరకు. ఇప్పటికి 2 ఏళ్ళైంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటివరకు ఏది కూడా ఇవ్వలేదు. అమీర్ అలీకి ఏదో ఇచ్చినామన్నట్టు ఇచ్చిర్రు, అది వెనక్కి పోయేది, అంటే నిలబడదని తెలిసి కూడా ఇచ్చిర్రు. ఆ తర్వాత అదే పదవిని మళ్ళీ అజారుద్దీన్కి అప్పచెప్పారు, అది కూడా నిలబడదని తెలిసి కూడా చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి సేమ్ అజారుద్దీన్కి. అంటే ఎవరికి పదవులు లేవు అనేది ప్రజల్లో చాలా బలంగా వెళ్ళింది. ముస్లిం మైనారిటీ ప్రజల్లో, ముస్లిం మైనారిటీ ఓటర్లలో మన ముస్లిం వ్యక్తులకు అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎట్లాంటి ప్రాధాన్యత లేదు, ఏం పదవులు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి కంప్లీట్గా బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నాడు, ఎంఐఎం కూడా బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నది, ముస్లిం మైనారిటీలను పట్టించుకోవట్లేదు అనే ఒక బలమైన అభిప్రాయం నియోజకవర్గంలో ఉన్నది. ఇది 100% పబ్లిక్ ఒపీనియన్. నేను నెల రోజుల పాటు అక్కడ తిరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను, ముస్లింలతో చాలా మందితో మాట్లాడిన అనుభవంతో చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా ఈ అభిప్రాయంతో ఉన్నారు. ఇక నెక్స్ట్ రెండో కీలక అంశం ఏదైతుందో అది శ్మశాన వాటిక. ఏదైతే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి ఒక 3-4 వార్డులకు సంబంధించి దాదాపు 60-70 ఏళ్ల కింద ఉన్నటువంటి శ్మశాన వాటిక ఉన్నది. ముస్లింలలో చాలా వరకు ఈ ఏదైతే అంతిమ సంస్కారాల దాన్ని చాలా వాళ్ళు పవిత్రంగా భావిస్తారు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ నిబంధనల ప్రకారం చేయాలని వాళ్ళు భావిస్తారు. వాళ్ళు పూడుస్తారు, కాల్చరు, మనుషులని పూడ్చేస్తారు. ఆ పూడ్చడంలో కూడా కొన్ని పద్ధతులు అవన్నీ పాటిస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి శ్మశాన వాటిక దాదాపు 60-70 ఏళ్ల కిందటి, అది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, అందులో ప్లేస్ లేదు, కొత్తగా శ్మశాన వాటిక కావాలి. కానీ ఇప్పటి వరకు గతంలో కూడా వాళ్ళు కొట్లాడిరు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చెప్పింది, ఎలక్షన్ టైంలో మేము స్థలం కేటాయిస్తామని చెప్పారు. సో నిజంగానే కేటాయించరా అని ఒక కన్ఫ్యూజన్ నడిచింది. లాస్ట్కి కరెక్ట్గా జూబ్లీస్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు ఒక 2 స్థలాలు కేటాయించారు. ఆ 2 స్థలాలు కూడా కేటాయిస్తున్నామని ప్రకటించారు. ఆ 2 స్థలాలు కూడా కాంట్రవర్సీ స్థలాలు కేటాయించారు. ఒక దగ్గరనేమో ఆర్మీ వాళ్ళు వచ్చేసారు, ఇంకో దగ్గరనేమో పక్కకే ఉన్నటువంటి ప్రజలు గొడవకు దిగారు. సో అంటే ప్రభుత్వం కేటాయించడం ఒక ఎత్తు, వీళ్ళు ఏదైతే ఈ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ఆర్మీ వాళ్ళు వచ్చి గొడవ చేయడం, ఇదంతా కూడా వాళ్ళలో ఇంకా ఆగ్రహం తెప్పించింది. అంటే వీళ్ళు మమ్మల్ని ఓట్ల కోసం ఓట్లు వేయించుకోవడానికి మమ్మల్ని ఇట్లా పిచ్చోళ్ళని చేయడానికి ఎన్నికల ముంగిటి ఇట్లా ప్రకటించారు. లిటిగేషన్ ల్యాండ్ అని గవర్నమెంట్కి తెలియదా? గవర్నమెంట్కి తెలిసి కూడా ఆర్మీ ల్యాండ్ అని అక్కడ ప్రజలు అభ్యంతరం చెప్తారని తెలిసి కూడా మాకు ఆ 2 స్థలాలు కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేసిర్రు. అంటే ఇది కూడా కేవలం ఓట్ల కోసం చేసిర్రు, వాళ్ళు చేయాలని చిత్తశుద్ధితో చేయలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. సో ఈ 2 అంశాలు చాలా బలంగా పోయినాయి. మరి బలంగా పోయిన తర్వాత ఏమైంది? గవర్నమెంట్ రీసెంట్గా ఒక సర్వే చేయించింది. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తితోటి ఒక సర్వే చేయించింది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు మిత్రులు చెప్పిన విషయమే, అఫీషియల్ వాళ్ళు నిజంగానే చేసిన సర్వే ఇది. కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసింది. అంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, ఎంతమంది వేయరు అనే అంశం మీద వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు ముస్లిం మైనారిటీలకు సంబంధించి. ఆ సర్వేలో ఏముంది, బీఆర్ఎస్ అభ్యర్థికి ఎడ్జ్ ఉంది. అంటే ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు, అందులో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో వచ్చిన రిజల్ట్. ఇది బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ ఉంది 10-15%. 2 సార్లు సర్వే చేస్తే 2 సార్లు కూడా ఇదే పరిస్థితి ఉంది. సో దాంతో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకమైనవి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో, ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు ఒకవేళ దూరం అయితే ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. మిగతా వర్గాల ప్రజలు ఎట్లాగో ఓటేసే పరిస్థితి లేదు. మహిళలు ఆగ్రహంతో ఉన్నారు, యువకులు ఆగ్రహంతో ఉన్నారు, వృద్ధులు, వికలాంగులు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. సో ముస్లిం మైనారిటీల ఓట్లను మనం గట్టిగా పట్టుకుంటే, వాళ్ళు చేజారిపోకుండా చూసుకుంటే మనం గెలవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. కానీ ఈ సర్వే చూస్తేనేమో కంప్లీట్గా నెగిటివ్ ఉన్నది. అప్పుడు ఏం చేయాలి మరి? ముస్లిం ఓట్లను మన దిక్కు తిప్పుకోవాలి. తిప్పుకోవడం కోసం ఇప్పుడు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? వాళ్ళు 2 అంశాల మీద ఆగ్రహంతో ఉన్నారు. ఒకటి పదవులు లేవు, ఇంకొకటి శ్మశాన వాటిక ఇష్యూల మీద. ప్రధానంగా ఈ 2 అంశాలు ఉన్నాయి. సో అందులో ఇప్పటికిప్పుడు శ్మశాన వాటిక అంశాన్ని క్లియర్ చేయలేం కాబట్టి, సో చిన్నగా మంత్రి పదవి ఇస్తున్నాం ఒక ముస్లిం మైనారిటీకి అని చెప్పేసి ఒక ఫీలర్ వదిలిరు. అది కూడా ఎవరికి? హైదరాబాద్ సంబంధించినటువంటి అజారుద్దీన్కి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అంటే అజారుద్దీన్కి ముస్లింలలో ఎవరికైనా ఇవ్వచ్చు, షబ్బీర్ అలీ ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా కేవలం అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల, ఎందుకంటే అజారుద్దీన్ గతంలో అక్కడ పోటీ చేసిండు 2023 ఎలక్షన్లో, అక్కడ పోటీ చేసి ఓడిపోయిండు. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ప్లస్ హైదరాబాద్ వ్యక్తి కాబట్టి ఇట్లా 2 రకాలుగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఏదైతే సర్వేలో వచ్చిన నెగిటివ్ రిపోర్ట్ని
పాజిటివ్గా మార్చుకోవడానికి ఈ వార్త పనికొస్తుంది, ఈ లీక్ పనికొస్తుంది. నిజంగానే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందా అంటే దాదాపు కాదు. ఎలక్షన్ కోడ్ ఉండగా కేబినెట్ విస్తరణ చేసి చేయడం అనేది కోడ్ వైలేషన్ అవుతుంది. కానీ వీళ్ళు ఎందుకు ఒక లీక్ వదిలేరు బయటికి అంటే ఇది వెళ్ళిపోతుంది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు. ఎందుకంటే మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి బ్రేకింగ్ లేసి అది చేసి సోషల్ మీడియాలో గట్టిగా తిప్పుతారు. తిప్పినప్పుడు మైనార్టీలు అందరూ ఏమవుతారు, అరే నిజంగానే మనోడికి పదవి ఇస్తా ఉన్నారు, మంచి చేస్తూ ఉన్నారు, సో మనం అభిప్రాయం మార్చుకొని ఇటు వేద్దామన్న ఒక ఆలోచన వస్తుంది. సో దానివల్ల ఏదైతే నెగిటివ్ ఉందో అందులో కొంతలో కొంతైనా పాజిటివ్గా మారుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకనే అజారుద్దీన్ పేరుని మళ్ళీ తీసుకొచ్చి మంత్రి పదవి అని చెప్పి ఒక లీక్ వదిలి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్తుందా, నిజంగానే అజారుద్దీన్ మంత్రి పదవి దాకా పోతాడా, లేకుంటే సేమ్ ఎమ్మెల్సీ పదవి ఎట్లయిందో ఇందులో కూడా గట్టినే అయిపోయి సేమ్ సెకండ్ టైం బకరా అవుతాడా అనేది చూడాలి. ఇక్కడ కేవలం అజారుద్దీన్ ఒక్కడే కాదు బకరా అయ్యేది, వీళ్ళు బకరాలను చేద్దాం అనుకునేది అజారుద్దీన్ ఒక్కనే కాదు. ఇదంతా కూడా జూబ్లీస్లో ఉన్నటువంటి మైనారిటీ ఓటర్లని బకరాలు చేయాలని చెప్పేసి ముందు నుంచి కూడా గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉన్నది. గతంలో అమీర్ అలీకి ఎమ్మెల్సీ, తర్వాత అజారుద్దీన్కి ఎమ్మెల్సీ అని చెప్పి ఖబరస్థాన్ ఇష్యూ, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇష్యూ. ఇవన్నీ కూడా అంటే జూబ్లీస్ ఓటర్లని బకరాలని చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది తప్పితే ఎక్కడ కూడా వాళ్ళకి నిజంగా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం అయితే కనిపిస్తలేదు. కేవలం ఓట్ల కోసం బకరాలను చేసి ఓటు డబ్బాలు వేయించుకునే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.